ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికత్వమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ధరించుకోవాల్సినవి అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులైనటువంటి బిడ్డలు, విశ్వాస సంబంధమైనటువంటి బిడ్డలకు కొన్ని తగిన వాటిని రాస్తూ వచ్చాడు. వాటిలో మొట్టమొదటిది జాలిగల మనస్సు, రెండవది దయాళత్వం, మూడోది వినయము, 4 సాత్వికము, 5 దీర్ఘశాంతం. వీటిని మనం ధరించుకోవాలట. అవును కదా. ప్రాముఖ్యంగా అందులో మనం ఈ దినకాలం సాత్వికత్వం గురించి కనుక మాట్లాడుకుంటే, సాత్వికులు ధన్యులు, మరి వారు భూమిని స్వతంత్రించుకొందురు అని కొండ మీద ప్రసంగంలో మరి మొట్టమొదటిసారి ప్రసంగం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, మరి సాత్వికత్వం గురించి అనేక సార్ల రాయబడినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. సాత్వికత్వం అనేది ఆత్మ ఫలముల్లో ఒకటి. మరి సాత్వికత్వం అనేది జీవవృక్షమని, జీవమని మరి అనేక చోట్ల సాత్వికత్వం గురించి రాస్తాడు. అవును, పరిశుద్ధాత్మదేవుడు నిజంగా ఆత్మీయులైనటువంటి బిడ్డలు మరి సాత్వికత్వం అనేది జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళని వాక్యంలో రాయబడి ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో మరి సాత్వికత్వం మనం కలిగి ఉండాలని, దాన్ని ధరించుకోవాలని ప్రభు ఆత్మ మనతో సెలవిస్తున్నాడు. అది పరిశుద్ధులకు తగినది, ఏర్పరచబడిన వారికి తగినట్లుగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా గొప్ప ఆధ్యాత్మిక అనుభవంలో మరి మోషే యొక్క ఆత్మీయ జీవితాన్ని చూస్తే కనుక మోషేకి ప్రభు సెలవిస్తాడు. సంఖ్యాకాండములో మోషే గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో నా ప్రవక్త ఎలాంటి వాడో తెలుసా, నా దాసుడు, నా సేవకుడైన మోషే అందరి ప్రవక్తల వంటి వాడు కాదు. మరి నన్ను ముఖాముఖిగా చూసిన వాడు భూమి మీద సాత్వికుడని సాక్ష్యం ఇస్తాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి. నా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అంతేకాదు, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికులను, దీన మనసు కలవాడని అంటాడు ప్రభు. నిజంగా మన ప్రభు సాత్వికుడు, మోషే సాత్వికుడు మనకు మాదిరిగా ఉన్నారు. మన జీవితాల్లో సాత్వికత్వం ద్వారా మనము ప్రభు యొక్క సంపూర్ణతను, పరిపూర్ణతను ధరించుకున్న వారముగాను, ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారముగా ఉంటాం. అందుకే మనం దేవుని ఏర్పాట్లో ఉన్నవారము, పరిశుద్ధులమైనటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి మరి బలహీనతలకు గురికాక ఆత్మ సంబంధమైన వాటిని మనం ధరించుకునే వారముగా ఉండాలి. కాబట్టి దాన్ని పరిశుద్ధ అలంకారములను ధరించుకునుడని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, నా జీవితంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? సాత్వికత్వమును ధరించుకున్నావా? అయితే గొప్ప సంతోషం. ఒకవేళ ఆ బలహీనతలో సాతాను, దుష్టుడు నిన్ను ఆ సాత్వికత్వము నుంచి దూరపరుస్తుంటే ఆ విషయంలో విడుదల పొందు. ఈ ఉదయకాలం ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. సాత్వికత్వమును ధరించుకోవాలని పౌలు కూడా తిమోతికి రాస్తాడు. ఇదిగో పౌలు, నువ్వు అనేక విషయాల్లో ప్రయాసపడుతున్నావు. నువ్వేమి సంపాదించుకోవటానికి ప్రయాసపడాలో తెలుసా? సాత్వికత్వమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలని చెప్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో శ్రేష్టమైన గుణలక్షణముల్లో ఒకటి ఏంటంటే సాత్వికత్వం. కాబట్టి ఆ సాత్వికత్వం అనే మంచి శ్రేష్టమైన గుణాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. ప్రభు మనకు ఈ విషయంలో సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, సర్వాధికారి స్తోత్రములు. మీరు సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ ఫలముల్లో ఒకటి సాత్వికత్వం. కాబట్టి మాకు తండ్రి ఆ సాత్వికత్వమును
మాకు ఆయా ధరించుకునే కృప మాకు దయచే. సంఘం సాత్వికత్వంలో ఉండుటకు సిద్ధపడుటకు సహాయం చేయి. అయా తండ్రి, మీ దయగల హస్తము తోడుగుంచు. కుటుంబాలను ఆత్మీయంగా కడుతురండి. ఆయా శోధన నుంచి విడిపిస్తురండి. ఆయా తండ్రి ఆర్థిక కుదువలు తీర్చండి. అనారోగ్య సమస్యల నుంచి, వ్యాధుల నుంచి విడుదల దయచేయము. దేవా, మీ కృపాహస్తం తోడుగుంచుము తండ్రి. యవన కాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. సన్నిజుల రక్షణార్థమై ప్రార్థిస్తున్న సహాయం చేయము. మీ చేతి కిందకు తీసుకొని మీ నామానికి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.